అమ్మలకి నా అన్నదమ్ములకు అందరు కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అక్క మీకు ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల మీద మాతా రోడ్, శివాలయం రోడ్ అనేవి మాకు కనిపించినాయి. మా పార్టీ చెప్పింది, తమ్మి మీ గ్రామంలో జరుగుతుంటే రైతులు చెప్తూ ఉన్నారు, మీకు కనిపిస్తుంది కదా, మరి మీరు ఇట్లా ఎందుకు అడుగు చేస్తున్నారు, తప్పకుండా రోడ్ల విషయంలో కొట్లాడూరి మనం అవుతుందని చెప్పని పెద్దవాళ్ళు మాకు చెప్పారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీలో జరుగుతున్నటువంటి నా అన్నదమ్ములం అందరం కూడా ఒక దగ్గర సమావేశం చేసుకొని ఏమన్నామంటే రోడ్డు విషయంలో మనం కొట్లాడాలి, చివరి దాకా ఏమైనా పర్వాలేదు, ఊరి కోసం మన ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మనం ఈ రోడ్డు తీసుకెద్దామన్నా అన్నట్టు అన్న ఇది అవుతుందా అని అన్నారు. ఎందుకు తమ్మి సంకల్పం తీసుకుంటే తప్పకుండా అవుతుంది, మనం మేము రంగ పని చేయలేదు, దొంగ పనులు చేయలేదు, బరాబర్ కూర్చుందామని చెప్పి నిర్ణయం చేసుకొని ఒక డేట్ పెట్టుకున్నాం, కూర్చున్నాం. అక్క 45 రోజులు ఎండనక వాననక ఆకలి మర్చి తప్పకుండా సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ డైరెక్ట్గా మన ఊరికి వచ్చేటట్టు చూసే బాధ్యత మాదని తెలియజేసుకుంటూ, ఇంకొకసారి బలంగా అందరూ కూడా ఫుట్బాల్ గుర్తు కొట్టేసి చెల్లెని అత్యధిక మెజారిటీలో గెలిపిస్తారని ఆశిస్తూ అందరికీ 2 చేతులకి నమస్కారాలు. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను సుక్కా శోభారావు, గ్రామ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకొచ్చాను. మీ అందరూ సహకారం అందించి నన్ను ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానికంగా జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో మా భార్య అయినటువంటి శోభారాణి గారు పోటీ చేస్తూ ఉన్నారు. మేము గతంలో ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద మా యొక్క పార్టీ నిర్ణయం తీసుకొని నా యొక్క కార్యకర్తలందరి సహకారంతో మేము ఏదైతే నిర్ణయాలు తీసుకొని గ్రామ ప్రజల, రైతుల, యువకుల అందరి యువజన సంఘాలటువంటి సహకారం తీసుకొని బందల మాస్పురం రోడ్ ఏదైతే ప్రధానమైనటువంటి సమస్య ఉండేనో ఆ యొక్క సమస్యను తీర్చినాం. అట్లనే గ్రామంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకి అందరూ కూడా ఇబ్బంది జరుగుతుందనే వాస్తవాన్ని గ్రహించి మా యువకులం అందరం కూడా మేము నిర్ణయం తీసుకొని మా అక్క చెల్లెళ్ళకు బాధ కావద్దు, పొరుగురుకు కూరగాయలకు పోవద్దు, వాళ్ళకు వసతి ఉండాలి గ్రామంలో అని చెప్పి నిర్ణయం తీసుకొని 3 నెలలు తిరగని అంగడి లేకుండా, తిరగని దుకాణం లేకుండా ఇవన్నీ కార్యక్రమాలు వేసి గ్రామంలో నిర్ణయం తీసుకొని ఏదైతే కూరగాయలకు మార్కెట్ తీసుకురావడం జరిగింది. గ్రామస్తులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, దయచేసి ఏదైతే మన గ్రామం, మన మండలంలో చాలా ఉన్నతంగా ఉండేది, ఈరోజు వెనుకబడితనానికి గురవుతూ ఉన్నది. మీ అందరూ నాకు ఓటు వేసి సర్పంచ్గా గెలిపిస్తే తప్పకుండా మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా. ముఖ్యంగా ఏదైతే మోరీల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, మిగతా మాస్పురం రోడ్ అయితేంది, బందల రోడ్ అయితేంది, గంగామాత రోడ్ అయితేంది తప్పకుండా పూర్తి చేసి మీ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా సహకారంతో మంచిగా ఉంటానని మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును బాల్ గుర్తుకు పెట్టి నన్ను గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.